Hello everyone, welcome back to our channel Brijita Education. In this video we are going to discuss the July 7th current affairs. Let's see the first question. According to the World Bank, the most equal countries based on the Gini index. Every year World Bank Gini index ni లాంచ్ చేస్తుందన్నమాట. అయితే ఈ ఇండెక్స్లో మోస్ట్ ఈక్వల్ కంట్రీస్గా ఫస్ట్ కంట్రీ ఏది ఉందంటే స్లోవాక్ రిపబ్లిక్ ఉంది. సెకండ్ కంట్రీ వచ్చి స్లోవేనియా, థర్డ్ కంట్రీ వచ్చి బెలారస్. మన ఇండియా 4th ప్లేస్లో ఉందన్నమాట. అయితే వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ DC USAలో ఉంది. ప్రెసిడెంట్గా అజయ్ బంగా గారు సర్వీసెస్ అందిస్తున్నారు. PM నరేంద్ర మోడీ వాజ్ అవార్డెడ్ ద కీ టు ద సిటీ ఆఫ్ బ్యూనస్ ఎయిర్స్ డ్యూరింగ్ ఏ హిస్టారిక్ 2-day visit to Argentina. The ceremonial honor was presented by George Macri, Chief of the Buenos Aires City Government. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అర్జెంటీనాకి వెళ్ళడం జరిగింది. అక్కడ బ్యూనస్ ఎయిర్ సిటీ గవర్నమెంట్ చీఫ్ అయినటువంటి జార్జ్ మ్యాక్రీ గారు మన మోడీ గారికి అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. అవార్డు పేరు కీ టు ద సిటీ ఆఫ్ బ్యూనస్ ఎయిర్స్. అయితే గత 57 సంవత్సరాల నుంచి మన ఇండియన్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టరు అర్జెంటీనా కంట్రీని విజిట్ చేసింది ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు. అయితే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇటువంటి అవార్డే ఆయనకి వేరే కంట్రీ కూడా ఇచ్చిందనమాట. ఆ కంట్రీ పేరు ట్రినిడాడ్ అండ్ టొబాగో. వీళ్ళు కూడా వాళ్ళ కంట్రీ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు కూడా మోడీ గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, అర్జెంటీనా క్యాపిటల్ వచ్చేసి బ్యూనస్ ఎయిర్స్. కరెన్సీ వచ్చేసి అర్జెంటైన్ పెసో. ప్రెసిడెంట్ జావియర్ మిల్లే గారు సర్వీసెస్ అందిస్తున్నారు. రాజస్థాన్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఏ న్యూ స్కీమ్ కాల్డ్ ద పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ poverty free village scheme. In its first phase, the scheme covers 5,000 villages with a total financial outlay of rupees 300 crore rupees. రాజస్థాన్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక స్కీమ్ని లాంచ్ చేసింది, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ poverty free village scheme. అయితే ఈ స్కీమ్లో ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి 5,000 విలేజెస్ అనేవి ఈ స్కీమ్ కింద కవర్ అయ్యాయి అన్నమాట. టోటల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎంత అంటే 300 crore రూపీస్ అనమాట. అయితే ఇందులో బిలో పవర్టీ లైన్ ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళకి 1 lakh రూపీస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అబోవ్ పవర్టీ లైన్ వాళ్ళకైతే 21,000 రూపీస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. క్యాపిటల్ వచ్చేసి జైపూర్. CM భజన్ లాల్ శర్మ గారు, గవర్నర్ హరిభావ్ కిషన్ రావు పగడే గారు సర్వీసెస్ అందిస్తున్నారు. సంజయ్ గుప్తా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ CEO ఆఫ్ ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ వచ్చి దుబాయ్ UAEలో ఉంటుంది. దీనికి CEOగా రీసెంట్గా అపాయింట్ అయ్యారు సంజయ్ గుప్తా గారు. ఈయన ఎవరి రీప్లేస్ అయ్యారంటే జియో ఫర్నాండెస్ గారిని రీప్లేస్ చేయడం జరిగింది. ఇండియా ఓవర్టేక్ చైనా యాజ్ ద వరల్డ్స్ 4th లార్జెస్ట్ బయోఫ్యూయల్ కన్జ్యూమర్ ఇన్ 2024. వరల్డ్స్ 4th లార్జెస్ట్ బయోఫ్యూయల్ కన్జ్యూమరు. దీంట్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చి US ఉంది, సెకండ్ ప్లేస్లో బ్రెజిల్ కంట్రీ ఉంది. మన ఇండియా వచ్చేసి 4th ప్లేస్లో ఉంది. అయితే ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారంటే స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ 2025 బై ఎనర్జీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట. అయితే బయోఫ్యూయల్ అనేది దేని నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే ప్లాంట్స్ కానీ ఆల్గే, ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో వీటి నుంచి ఈ బయోఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఇండియా రికార్డెడ్ దేర్ ఫస్ట్ ఎవర్ టెస్ట్ విక్టరీ ఎట్ ఎడ్జ్బాస్టన్ బిర్మింగ్హామ్ డిఫీటింగ్ ఇంగ్లాండ్. ఇది క్రికెట్ అనమాట. అయితే బిర్మింగ్హామ్లో జరిగినటువంటి ఈ గేమ్లో ఇండియా విన్ అయింది. రన్నరప్ వచ్చేసి ఇంగ్లాండ్ అనమాట. ప్రీవియస్గా ఇదే గేమ్స్లో మన ఇండియా అయితే ఓడిపోయింది. ఇప్పుడు ఈ టైం గెలిచిందనమాట. అయితే మన ఇండియన్ టీంలో ఆకాష్ దీప్ గారు 10 wicketsకి 187 runs చేసి బెస్ట్ మ్యాచ్ కనబరిచాడనమాట. The Reserve Bank of India had announced the withdrawal of 2,000 denomination notes on May 19, 2023. As of June 30th, 2025, 2,000 rupee notes worth 6,099 crore rupees are still in circulation. RBI May 19, 2023 ఒక అనౌన్స్మెంట్ అని ఇచ్చిందనమాట. 2,000 రూపీ నోట్స్ ఏవైతే ఉంటాయో అవి బ్యాంక్లో డిపాజిట్ చేసేయమని చెప్పిందనమాట. అయితే ఇంకా కూడా స్టిల్ సర్క్యులేషన్లో ఉన్న అమౌంట్ ఎంత అంటే 6,099 crore రూపీస్ అనేవి ఇంకా స్టిల్ సర్క్యులేషన్లో ఉన్నాయన్నమాట. ఇది ఎప్పటికీ చెప్పిందంటే
జూన్ 30th 2025కి అనౌన్స్ చేసింది. అయితే ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబై, గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు. మల్హోత్రా గారు 26th గవర్నర్ టు ద ఆర్బీఐ అనమాట. ఫస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే April 1st 1935న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇనిషియల్గా సెంట్రల్ ఆఫీస్ వచ్చి కోల్కతాలో ఉండేది. అయితే 1937న పర్మనెంట్గా ముంబైకి షిఫ్ట్ చేశారనమాట. ఇండియన్ బ్యాంక్ విల్ వేవ్ మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ ఆన్ ఆల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ స్టార్టింగ్ July 7, 2025. Punjab National Bank has also waived penal charges for non-maintenance of minimum average balance across all savings bank accounts starting July 1st, 2025. ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఏంటంటే మనము కంపల్సరీగా మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తాము బ్యాంక్లో. ఇంకటి నుంచి ఇండియన్ బ్యాంక్ కానీ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పిందనమాట. అయితే ఇండియన్ బ్యాంక్ ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అంటే July 7th నుంచి ఇది ఇంకా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే July 1st నుంచే ఎఫెక్టివ్లోకి వస్తుందన్నమాట. అయితే ఇండియన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చి చెన్నైలో ఉంది, పంజాబ్ నేషనల్ బ్యాంకు న్యూఢిల్లీ. అయితే మినిమం బ్యాలెన్స్ అంటే ఏంటంటే డైలీ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు అనమాట ఈ అమౌంట్. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అమౌంట్ కానీ ఇంకా మనకి తక్కువ ఉంటే అప్పుడు మనం పెనాల్టీస్ అనేవి పే చేయాల్సి వస్తుంది. మినిమం యావరేజ్ బ్యాలెన్స్ అంటే మంత్లీ ఇది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. మంత్లీ క్యాలిక్యులేట్ చేశాక అప్పుడు అమౌంట్ కానీ వాళ్ళు చెప్పిన దానికన్నా తక్కువ ఉంటే అప్పుడు పెనాల్టీస్ అనేవి పే చేయాల్సి వస్తుంది. PM Modi participated in the 17th BRICS Summit in Rio de Janeiro, Brazil on July 6th, 7th, 2025. 17th బ్రిక్స్ సమ్మిట్ 7th జరిగింది. సో మోడీ గారు అక్కడికి అటెండ్ అయ్యారనమాట. అయితే నెక్స్ట్ ఇయర్ 2026న 18th బ్రిక్స్ సమ్మిట్ వచ్చి ఇండియా కండక్ట్ చేయబోతుంది అనమాట. బ్రిక్స్ కంట్రీస్ ఇనిషియల్గా ఫస్ట్ 5 కంట్రీసే ఉన్నాయన్నమాట. B for Brazil, R for Russia, I for India, C for China అండ్ S for సౌత్ ఆఫ్రికా. తర్వాత బంగ్లాదేశ్, UAE, ఈజిప్ట్, అల్జీరియా యాడ్ అయ్యాయి అన్నమాట. Himachal Pradesh is the first Indian state to implement Aadhaar-based face authentication for PDS ration distribution. Previously, authentication used OTP or biometric methods which often faced failures like SMS issues and fingerprint mismatches. Himachal Pradesh రీసెంట్గా ఒక స్కీమ్ లాంచ్ చేసింది అనమాట, ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్. అయితే ఈ స్కీమ్ని లాంచ్ చేసిన ఫస్ట్ ఇండియన్ స్టేట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇదేంటంటే ఎవ్రీ మంత్ రేషన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇట్లా చేసినప్పుడు ఓటీపీ సెండ్ చేయడం కానీ లేదంటే బయోమెట్రిక్ చేయించుకోవడం కానీ చేసేవాళ్ళు అనమాట. ఈ బయోమెట్రిక్ చేయించుకునేటప్పుడు ఫింగర్ అనేది మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఓటీపీ అట్లాగే సెండ్ చేసేటప్పుడు ఎస్ఎంఎస్ఎస్ వెళ్ళకపోవడం, కొన్ని ఫెయిల్యూర్స్ అనేవి చోటు చేసుకున్నాయి అనమాట. సో దీనికోసం హిమాచల్ గవర్నమెంట్ ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసిందనమాట ఈ స్కీమ్ని. అయితే హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్స్ 2 ఉంటాయి. సమ్మర్ క్యాపిటల్ వచ్చేసి షిమ్లా, వింటర్ క్యాపిటల్ వచ్చేసి ధర్మశాల. Union Minister Dr. Jitendra Singh inaugurated the Phenome India National Biobank at CSIR IGIB in Delhi. It aims to build India's first longitudinal health database to enable personalized healthcare based on genome, lifestyle and clinical data. యూనియన్ మినిస్టర్ అయినటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ఒక నేషనల్ బయో బ్యాంక్ని ఢిల్లీలో ఇనాగ్రేట్ చేశారనమాట. అయితే ఇది ఎందుకోసం అంటే ఇప్పుడు ఒక రేర్ డిసీజెస్ వస్తూ ఉంటాయి, దాంతోపాటు డయాబెటీస్ కానీ క్యాన్సర్ లేదంటే హార్ట్ డిసీజెస్, ఇలాంటి వాటికి ముందుగానే మనం ఎర్లీగా డయాగ్నోసిస్ చేసి వాటికి సంబంధించిన మెడిసిన్స్ కనుక్కోవడం, టార్గెటెడ్ థెరపీస్ ఏర్పాటు చేసుకోవడం, అంటే ఎర్లీగా కనిపెట్టి దానికి సంబంధించి మెడిసిన్స్ అనేవి తయారు చేయడం అన్నమాట దీని యొక్క ఉద్దేశం. సో దానికోసం శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేసి వాటి మీద రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఇండియా ఓన్ 11 మెడల్స్ ఎట్ ద వరల్డ్ బాక్సింగ్ కప్ 2025 ఇన్ ఆస్థానా, కజకిస్తాన్. వరల్డ్ బాక్సింగ్ కప్ 2025 ఆస్థానా, కజకిస్తాన్లో జరిగింది. మన ఇండియాకి 11 మెడల్స్ వచ్చాయి. అందులో 3 గోల్డ్, 5 సిల్వర్, 3 బ్రాంజ్ మెడల్స్. ఈ వచ్చిన 3 గోల్డ్ మెడల్స్ కూడా విమెన్కే వచ్చాయన్నమాట. సాక్షి గారికి 54 కేజెస్ కేటగిరీలో, జైస్మైన్ గారికి 57 కేజెస్ కేటగిరీలో, నుపూర్ గారికి 80+ కేజెస్ కేటగిరీలో గోల్డ్ మెడల్ వచ్చిందనమాట.
India will submit a strategic bid to host either 2029 or 2031 World Athletics Championships. మన ఇండియా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ గేమ్స్ 2029లో కానీ లేదంటే 2031లో కానీ ఈ రెండిట్లో ఏదో ఒక ఇయర్లో కంపల్సరీగా హోస్ట్ చేయబోతుందన్నమాట. బిడ్ అంటే బిఐడి బిడ్ అంటే వేలం పాట అని అర్థం. అయితే 2025 ఈ ఇయర్ సెప్టెంబర్లో టోక్యో జపాన్లో జరగబోతున్నాయి. 2027లో వచ్చేసి బీజింగ్ చైనాలో జరగబోతుంది. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఈ గేమ్స్ అనేవి జరుగుతాయన్నమాట. బైయాన్యువల్లీ అంటే 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయన్నమాట. బై యాన్యువల్లీ అంటే సంవత్సరానికి 2 సార్లు జరిగేదాన్ని బై యాన్యువల్లీ అంటారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. ఎటర్నల్ పేరెంట్ కంపెనీ ఆఫ్ జొమాటో హ్యాస్ అపాయింటెడ్ ఆదిత్య మంగ్లా యాజ్ CEO ఆఫ్ ఇట్స్ ఫుడ్ ఆర్డరింగ్ ఆపరేషన్స్. హీ సక్సీడ్స్ రాకేష్ రంజన్. ఎటర్నల్ కంపెనీ జొమాటో దీన్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. అందుకని పేరెంట్ కంపెనీ ఆఫ్ జొమాటో అంటారు. అయితే ఈ కంపెనీకి రీసెంట్గా CEOగా ఎవరు అపాయింట్ అయ్యారంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అజయ్ మంగ్లా గారు అపాయింట్ అయ్యారు. ఈయన ఎవరిని రీప్లేస్ చేశారంటే రాకేష్ రంజన్ గారిని రీప్లేస్ చేశారు. అయితే ఎటర్నల్ ఫౌండర్ వచ్చేసి దీపిందర్ గోయల్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. మెక్సికో బీట్ US 2-1 at NRG Stadium in Houston, Texas to win the 2025 CONCACAF గోల్డ్ కప్ ఫైనల్. ఈ గోల్డ్ కప్ ఫైనల్ యూఎస్లో జరిగింది. ఎవరు విన్ అయ్యారంటే మెక్సికో కంట్రీ విన్ అయింది. ఎవరిని డిఫీట్ చేసింది అంటే యునైటెడ్ స్టేట్స్. ఓకే, మెక్సికో క్యాపిటల్ వచ్చేసి మెక్సికో సిటీ, కరెన్సీ మెక్సికన్ పెసో. ఎలాన్ మస్క్ announced the formation of a new political party called the American Party. It is not confirmed whether the America Party is officially registered with the US Federal Election Commission. ఎలాన్ మస్క్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఈయన అమెరికా పార్టీ అనే ఒక పొలిటికల్ పార్టీని ఫామ్ చేయాలి అని చెప్పి అనౌన్స్ చేశారనమాట. అయితే ఈ అమెరికా పార్టీ అనేది US ఫెడరల్ ఎలక్షన్ కమిషన్తో అఫీషియల్గా రిజిస్టర్ అయ్యిందా లేదా అని ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదన్నమాట. ఈయన ఈ అనౌన్స్మెంట్ ఆయన కంపెనీ అయినటువంటి ఎక్స్లో దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. దీపికా పదుకొనే హ్యాస్ మేడ్ హిస్టరీ యాజ్ ద ఫస్ట్ ఇండియన్ యాక్ట్రెస్ టు బి ఆనర్డ్ విత్ ఏ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్. దీపికా పదుకొనే గారికి ఒక పురస్కారం దక్కిందనమాట, హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్. దీపికా పదుకొనే గారు ఇండియన్ యాక్ట్రెస్. అయితే పదుకొనే గారు బ్రాండ్ అంబాసిడర్గా చాలా కంపెనీస్కి ఉన్నారు. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. లూయిస్ విట్టాన్, కార్టియర్, అదిదాస్, లెవీస్, హుండాయ్, బిస్లెరీ మరియు ఖత్తర్ ఎయిర్వేస్కి ఇలాంటి కంపెనీస్ అన్నిటికీ దీపికా పదుకొనే గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారనమాట. ఇండిగో ఎయిర్లైన్స్ అపాయింటెడ్ అమితాబ్ కాంత్ యాజ్ ఎ non-executive director on its board. He is the former CEO of నీతి ఆయోగ్ అండ్ ఏ ఫార్మర్ యూనియన్ సెక్రటరీ. ఇండిగో ఎయిర్లైన్స్ రీసెంట్గా అమితాబ్ కాంత్ గారిని non-executive డైరెక్టర్గా అపాయింట్ చేసింది. అమితాబ్ కాంత్ గారు నీతి ఆయోగ్కి ఫార్మర్ CEO అలాగే ఫార్మర్ యూనియన్ సెక్రటరీగా సర్వీసెస్ అందించారు. సాహిల్ కిని హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద న్యూ CEO ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్. రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిందనమాట. అయితే దీనికి CEOగా రీసెంట్గా సాహిల్ కిని గారు అపాయింట్ అయ్యారు. ఈయన రాజేష్ బన్సల్ గారి ప్లేస్ని రీప్లేస్ చేశారనమాట. ఈ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ అంటే ఏంటంటే ఇది ఫైనాన్షియల్ సెక్టార్లో టెక్నాలజీని ఉపయోగించుకొని న్యూ ఐడియాస్ని చేస్తూ ఉంటుందన్నమాట. దీని యొక్క ఉద్దేశం. సుకన్య సోనోవాల్, ఏ 4th year BTech student in Biosciences and Bioengineering at IIT Guwahati, has been appointed a Commonwealth Youth Peace Ambassador. సుకన్య సోనోవాల్, షీ ఈజ్ ఫ్రమ్ లఖింపూర్ డిస్టిక్, అస్సాం. ఈమె 4th year BTech స్టూడెంట్ IIT గువాహటిలో. IIT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అయితే ఈవిడ కామన్వెల్త్ యూత్ పీస్కి అంబాసిడర్గా అపాయింట్ అయ్యారనమాట. జెన్నిఫర్ గీర్లింగ్ సిమోన్స్ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ సూరీనేమ్స్ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆన్ July 6th, 2025. జెన్నిఫర్ గీర్లింగ్ సిమోన్స్ గారు ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ అనమాట సూరీనేమ్ కంట్రీకి. సూరీనేమ్ కంట్రీ క్యాపిటల్ వచ్చేసి పరమారిబో, కరెన్సీ వచ్చేసి సూరీనేమీస్ డాలర్. Lando Norris won the British Grand Prix 2025 in a dramatic wet race at Silverstone. బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2025 ఇదొక సూపర్ కార్ రేసింగ్. దీంట్లో లాండో నోరిస్ గారు విన్ అయ్యారనమాట. ఈ గేమ్స్ని
ఫార్ములా 1 ఖత్తర్ ఎయిర్వేస్ బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ అని కూడా పిలుస్తారనమాట. అయితే ఇది జూలై 6న సిల్వర్ స్టోన్ ఇంగ్లాండ్లో జరిగింది. ఓకే ఎవ్రీవన్, సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ like, share, subscribe and thank you. See you on next video.